ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసు ప్రభునామంలో వందనాలు. సో ఈ వీడియోలో మనము కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్య అనే సాంగ్కి తబలాని ఏ విధంగా ప్లే చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ని మనం యూజ్ చేసుకుని దాద్రాలో 2 డిఫరెంట్ వేరియేషన్స్, 2 సింపుల్ వేరియేషన్స్ అనేవి మనం ఈ సాంగ్ యూజ్ చేసుకుని మనం నేర్చుకుంటాము. సో కుమ్మరి కుమ్మరి అనే ఈ పాట 3-4 ప్యాటర్న్లో ఉందన్నమాట. సో ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాకుండా ఈ ప్యాటర్న్లో ఉన్న సాంగ్స్ అన్నిటికీ మనం ఈ స్టెప్స్ని యూజ్ చేయొచ్చు. సో అలాంటి ఫ్యూ సాంగ్స్ ఏంటి, ఫ్యూ సిమిలర్ క్రిస్టియన్ సాంగ్స్ ఏంటి అనేది ఈ వీడియో చివరిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని కంటిన్యూస్గా చూస్తే మీకు ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనం సాంగ్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాం, మెయిన్ స్టెప్ ఏంటి, తర్వాత తిహాయ్ ఎండింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నాం, లింకింగ్ బిట్స్ ఏంటి, పల్లవికి ఏం వాయిస్తున్నాం, చరణానికి ఏం వాయిస్తున్నాం అనేది నోట్స్తో సహా మనము ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక చరణానికి ఒక పల్లవికి ఈ తబలాని ప్లే చేసి తర్వాత ఏం ప్లే చేసాం అనేది ఒక్కొక్కటిగా మనము ఒక్కొక్క స్టెప్ మనము నోట్స్తో సహా డీటెయిల్గా మనము చూద్దాం. సో విల్ మీట్ ఆఫ్టర్ ద సాంగ్. హియర్ వి గో. సో చూసారు కదండి, చాలా సింపుల్ స్టెప్స్ ఈ పార్ట్ని మనం మేనేజ్ చేయొచ్చు. సో 3-4 ప్యాటర్న్ అనేది స్లో టెంపోలో ఉంటుంది, కానీ స్టెప్స్ అనేవి ఈజీగా ఉంటాయి. బేసిక్ స్టెప్స్ అనేవి చాలా ఈజీగా మనం ప్లే చేయొచ్చు. సో కుమ్మరి ఓ కుమ్మరి అనే ఈ పాట ఆంధ్ర క్రైస్తవ పాటల బుక్లో మనకి దొరుకుతుంది. సో ఈ రైటర్ ఎవరైనా కొంచెం సెర్చ్ చేశాను కానీ నాకు దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ లిరిక్స్ ఎవరు రాశారు అనేది, మీకు రైటర్ ఎవరనేది మీకు తెలిస్తే మీరు కింద కమెంట్ చేయండి. సో దాని తర్వాత డిస్క్రిప్షన్లో యాడ్ చేసి అప్డేట్ చేస్తాను. సో ఈ పాటకి ఏం స్టెప్స్ వాయించాం అనేది తెలుసుకోవడానికంటే ముందు మనము ఆ దాద్రా యొక్క బేసిక్స్ తెలుసుకుందామట. దాద్రా తాల్ ఉంది కదా, సో దాని బేసిక్స్ అనేవి మనం క్లియర్ చేసుకుందాము. సో దాద్రా తాల్లో
6 అక్షరాలు ఉంటాయి అన్నమాట, 6 మాత్ర ఉంటుందన్నమాట. సో 2 విభాగాలు ఉంటాయి ఏంటంటే దా దిన్ నా, దా తిన్ నా, దా దిన్ నా, దా తిన్ నా. సో ఈ డీటెయిల్స్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో ఆ కాన్సెప్ట్, ఆ థియరీ మొత్తం అర్థం కావాలంటే మీరు ప్రీవియస్ ఒక వీడియో చేశాను, అది మీరు చూడండి. బేసిక్స్ ఆఫ్ తీన్ తాల్ అనే ఒక వీడియో ఉంటుంది. సో దాంట్లో ఈ కాన్సెప్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. తాళి అంటే ఏంటి, ఖాళీ అంటే ఏంటి, తర్వాత మనం నొటేషన్ ఏ విధంగా రాస్తాము, సో ఈ అక్షరాలు ఏంటి అనేది మీరు ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది ఇక్కడ రిపీట్ చేయట్లేదు అనమాట నేను. సో మీకు ఐ కార్డ్లో బేసిక్స్ ఆఫ్ తీన్ తాల్ అని ఒక వీడియో ఉంటుంది. సో దాంట్లో మొత్తం ఈ కాన్సెప్ట్ థియరీ మొత్తం డిస్కస్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో కూడా మీరు ఆ వీడియో మీరు చూడొచ్చు, వాడుకోవచ్చు. దాద్రా యొక్క బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట మనం చూసింది. సో దీంట్లో మనకి 6 అక్షరాలు ఉన్నాయి. సో ఈ దాద్రా తాల్ని మనం 2 సార్లు ప్లే చేస్తే అక్షరాలు 12 అవుతుంది అనమాట. ఎందుకంటే 6 × 2 = 12. సో 2 టైమ్స్ ప్లే చేస్తే ఏ విధంగా వస్తుంది, దా దిన్ నా, దా తిన్ నా, దా దిన్ నా, దా తిన్ నా. ఈ విధంగా ప్లే చేసినప్పుడు మనకి 12 అక్షరాలు అవుతుంది. సో 6 × 2 = 12. సో ఆ 12 అక్షరాలు యూజ్ చేసుకుని ఈ దాద్రాలో మనం ఈ సాంగ్లో 2 వేరియేషన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నమాట. సో ఆ వేరియేషన్స్ ఏంటనేది, నోట్స్ ఏంటనేది, ఎలా ప్లే చేయాలి అనేది మనము ఇప్పుడు చూద్దాం. మీకు స్క్రీన్లో కూడా నోట్స్ మొత్తం కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో మనం ఈ పాట పల్లవిని ఏ విధంగా స్టార్ట్ చేసామంటే దా తిరగిట తక్కిన ఏంటది, దా తిరగిట తక్కిన, ఇంకా స్లోగా ప్లే చేస్తాను చూడండి. దా తి ర కి ట త త నా నా కే డ. సో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ నోట్స్ ఏంటి, బోల్స్ ఏంటి అనేది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. తక్క నన్నకేడు అని ఉంది కదా సెకండ్ లైన్లో. సో తక్క తక్క అనేది యాక్చువల్గా తా అనేది ఇక్కడ ప్లే చేస్తాము, కానీ మనం ఈ స్టార్టింగ్ పికప్ ప్లే చేసేటప్పుడు తక్ 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 నాన్న కే డ కే డ. యాక్చువల్గా ఇది డ అనేది ప్లే చేసినప్పుడు కొంచెం ఫుల్ ఉంటుంది అన్నమాట. సో నా అని కూడా ఇక్కడే ప్లే చేస్తాం. నా అనేది కొంచెం లైట్ ఉంటుంది, డ ప్లే చేసినప్పుడు ఇక్కడ కొంచెం ఫుల్లర్ సౌండ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మీరు గమనించవచ్చు. సో నొటేషన్స్ అనేది లైట్ మ్యూజిక్లో ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, కానీ నేను కొంచెం లెటర్స్ అనేది డిఫరెన్షియేట్ చేయడానికి ఈజీగా ఉండడానికి డ అనేది ఈ పికప్లో మనం యూజ్ చేసాము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, గమనించవచ్చు. సో లాస్ట్లో కే డ అనేది ఈ 2 ఫింగర్స్, ఇది మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా ఈ విధంగా మనం స్టార్ట్ చేసిన తర్వాత మనము ఫస్ట్ వేరియేషన్, దాద్రాలో ఫస్ట్ వేరియేషన్కి మనము జంప్ అయ్యామన్నమాట. సో ఈ ఫస్ట్ వేరియేషన్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం, నోట్స్ ఏంటనేది. సో ఇది ప్లే చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో చాలా ఈజీ ఇది. ఈ నోట్స్ ఏంటనేది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. సో ఇది మనకి అర్థం అవడానికి ఈజీగా ఉండడానికి 2 లైన్స్లో మీకు నోట్స్ అనేది కనిపిస్తుంది, బోల్స్ అనేవి. సో ఫస్ట్ లైన్లో 6 మాత్రలు ఉంటాయి, సెకండ్ లైన్లో 6 మాత్రలు ఉండేటట్టు నేను డివైడ్ చేశాను అర్థం అవడానికి మాత్రమే. సో దా ఫస్ట్ లైన్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఏముందని. సో దా ఎస్ తి ట తి ట, ఇది ఫస్ట్ లైన్. మళ్ళీ దా ఎస్ తి ట తి ట. సో ఇది ఫస్ట్ లైన్. ఇప్పుడు మనం సెకండ్ లైన్కి వెళ్తాం. నా నా ది ట ది ట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సెకండ్ లైన్. నా నా ది ట ది ట. సో మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ మాత్ర, ఫస్ట్ లైన్లో సెకండ్ మాత్ర మీకు ఎస్ అని వస్తుంది. ఈ ఎస్ అనేది సైలెంట్. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో యెహోవా నా బలం అనే పాటలో కూడా మనం ఈ ఎస్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాము.
గ్యాప్ని డినోట్ చేయడానికి ఎస్ అనే లెటర్ని మనం యూజ్ చేస్తామని ఆల్రెడీ చూసాము. సో మీరు ప్రీవియస్ యెహోవా నా బలం అనే పాట కూడా మీరు చూస్తే మీకు ఇంకా తొందరగా అర్థమవుతుంది, తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు. సో ఇది మనం నోట్తో కొంచెం స్పీడ్ పలికితే మనకు ఏ విధంగా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఏ విధంగా వస్తుందని మన నోట్తో మనం రిసైట్ చేద్దాం. సో దా తిట్ట తిట్ట నా దిట్ట దిట్ట దా తిట్ట తిట్ట నాన్న 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 దిట్ట దిట్ట దా. సో ఈ విధంగా వస్తుంది. సో ఇది ప్లే చేస్తే ఏ విధంగా వస్తుంది? దా తిట్ట తిట్ట నాన్న దిట్ట దిట్ట దా తిట్ట తిట్ట నాన్న దిట్ట. సో ఇది ఏ విధంగా ప్లే చేయాలి స్లోగా చూద్దాం. దా తర్వాత గ్యాప్ వస్తుంది. సో దా టే ట టే ట. ఫస్ట్ లైన్ ప్లే చేస్తున్నా, మళ్ళీ ప్లే చేస్తున్నా చూడండి. దా టే ట టే ట. చాలా ఈజీ. తిట్ట 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 అని ప్లే చేసినప్పుడు మనం ఈ 2 ఫింగర్స్ని యూజ్ చేస్తామంట ఎక్కువ. సో దా టే ట టే ట. సో ఫస్ట్ లైన్ చాలా ఈజీగా మనం చూసాం. ఇప్పుడు మనం సెకండ్ లైన్ నా నా ది ట ది ట. మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. నా 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 దిట్ ప్లే చేసినప్పుడు ది అనేది ది ప్లే చేసినప్పుడు మనము ఈ విధంగా ప్లే చేస్తున్నమాట. సో ఇది ఇక్కడ తీ వస్తుంది, ఇక్కడ గే, రెండు యాడ్ చేస్తే మనకు వచ్చిన సౌండ్, వచ్చిన శబ్దాన్ని మనము ది అని పిలుస్తున్నాం. సో నా నా ది ట. మళ్ళీ దిట్ అని ఉంది కదా సెకండ్ లైన్లో. సో ది. సో మళ్ళీ సెకండ్ లైన్ కంప్లీట్గా ప్లే చేస్తున్నాను. నా నా ది ట ది ట. సో నా నా దిట్ దిట్ నా నా దిట్ దిట్. సో ఇది మీరు చాలా స్లోగా ప్లే చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లైన్ ప్లే చేస్తున్నాను చూడండి. నా దిట్ దిట్. ఇప్పుడు సెకండ్ లైన్ నా నా దిట్ దిట్ దా దిట్ దిట్ నా నా దిట్ దా దిట్ దిట్ నా నా దిట్ దిట్ దా దిట్ దిట్ నా నా దిట్ దిట్. చాలా ఈజీ కదా. సో మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆల్టర్నేట్ ఫింగర్ కూడా యూజ్ చేయడం మీరు అలవాటు చేసుకోండి. ఆల్టర్నేట్ చేస్తే మనకు చాలా ఈజీగా వస్తుంది. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా ఆల్టర్నేట్ అనేది మీరు చేసుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్ రూల్ అని లేదు. సో లైట్ మ్యూజిక్లో మీకు మీ యొక్క క్రియేటివిటీని మీరు యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా స్టాండర్డ్గా ఇలాగే ప్లే చేయాలి అనే రూల్ ఏం లేదు. బట్ ఆ టెంపోకి సెట్ అయినట్టు మీరు వేరియేషన్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్గా మీ క్రియేటివిటీ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సాంగ్ వల్ల ఇలా ప్లే చేయడం వల్ల మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుందని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో సో ఈ విధంగా దా తిట్ తిట్ నాన్న దిట్ దిట్ దా తిట్ తిట్ నాన్న దిట్ దిట్ అని ఒక ఇటరేషన్ అయినాక మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా లూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో దా తిట్ తిట్ నాన్న దిట్ తిట్ తర్వాత మళ్ళీ దా తిట్ తిట్ వచ్చాయన్నమాట. సో ఈ విధంగా కంటిన్యూస్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. అది నోట్తో ప్రాక్టీస్ చేయడం మీరు రిసైడ్ చేయండి, చాలా ఈజీ. సో మనం ఫస్ట్ పికప్ తగ్గినకి అని మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ వేరియేషన్ ప్లే చేసాము. ఈ ఫస్ట్ వేరియేషన్ ప్లే చేసిన తర్వాత మనము తిహాయి అంటే లాస్ట్లో ఎండింగ్ అనేది మనం చేస్తున్నాం పల్లవులో. సో ఏ విధంగా ఎండ్ చేస్తున్నాం? సో ఏం యూజ్ చేసాం? బోల్స్ ఏంటో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా. దా గేనా దా తిట్ దా గేనా దా తిట్. సో దా గేనా దా తిట్ అనే ఫ్రేజ్ని మనము 2 సార్లు ప్లే చేస్తున్నాం. సో దా గేనా దా తిట్ దా గేనా దా తిట్. సో ఏ విధంగా ప్లే చేయాలి చూడండి. దా గే నా దా తే ట. మళ్ళీ దా గే నా దా తే ట. ఈ విధంగా 2 సార్లు మనం ప్లే చేసిన తర్వాత సో మనము మళ్ళీ సమ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో దాగేన దా తిట్టే దాగేన దా తిట్టే దా తిట్టే తిట్టే తా తా తిట్టే ఈ విధంగా వస్తుంది. సో దాగేన దా తిట్టే దాగేన దా తిట్టే దా. సో చాలా ఈజీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసి తర్వాత ఫస్ట్ వేరియేషన్ ప్లే చేసి ఆ తర్వాత తిహాయి ప్లే చేస్తే కంప్లీట్గా ప్లే చేస్తే మనకి పల్లవికి ఏ విధంగా వస్తుంది అనేది మనం చాలా ఈజీగా చాలా క్విక్గా మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా వస్తుందని. సో
సో మీకు తిహాయ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలనేది ఆ టెంపోని బేస్ చేసుకుని మనకి ఎస్టిమేషన్తో మనకి తెలుస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కార్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు సో మీరు ఎస్టిమేషన్స్తో మనము ఓవర్టేక్ చేస్తాం కదా. సో ఎంత స్పీడ్తో వెళ్తే మనం ఓవర్టేక్ చేస్తాం అనేది మనకి ఐడియా వస్తుంది. సో దానికి క్యాలిక్యులేషన్ ఏం చేయం, కానీ టెంపోని బేస్ చేసుకుని సిమిలర్గా మనము టెంపోని బేస్ చేసుకుని మనము ఎక్కడ తిహాయ్ స్టార్ట్ చేయాలనేది మనకి ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. మనం ఎస్టిమేషన్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట చాలా ఈజీగా. సో ఈ విధంగా మనం పల్లవిని ప్లే చేస్తాం చాలా ఈజీగా. సో ఇప్పుడు మనం చరణానికి ఏ విధంగా ప్లే చేయాలని మనం చూద్దాము. సో దానికంటే ముందు ఫస్ట్ చరణాన్ని మనం 2 డిఫరెంట్ పార్ట్స్ కింద మనము డివైడ్ చేసుకుందాము. ఎందుకంటే మనం దీంట్లో దాద్రాలో 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఈ చరణానికి మనం ప్లే చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగి పొర్లు పాత్రగా నన్ను నింపుమా అనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే సువార్తలోని పాత్రలని శ్రీయేసుని పొగుడుచుండ సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యంతో నింపుము తండ్రి, ఇది సెకండ్ పార్ట్ మాట. ఫస్ట్ పార్ట్కి మనం దాద్రాలో ఫస్ట్ వేరియేషన్ ప్లే చేస్తాం. సో పల్లవిలో ఏం ప్లే చేస్తామో అదే ఇక్కడ ప్లే చేస్తామో అది ఫస్ట్ వేరియేషన్. సో ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్ ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాము. అయితే దానికంటే ముందు ఈ చరణాన్ని ప్లే చేయడానికి మనం ఏమేమి యూజ్ చేస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది ఈ సీక్వెన్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ చరణాన్ని స్టార్ట్ చేయడానికి మనము తా తెరకిట తక్కనన్నకిట, సో తా తెరకిట తక్కనన్నకేడు అనే దాంతో మనం స్టార్ట్ చేసామట. సో సేమ్ పికప్ని మనం పల్లవిలో కూడా యూజ్ చేసాం. సో ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్కి మనము దాద్రాలో ఫస్ట్ వేరియేషన్ ప్లే చేస్తాం. ఏంటా వేరియేషన్? దా తిట్ట తిట్ట నానా తిట్ట తిట్ట దా తిట్ట తిట్ట నానా తిట్ట తిట్ట. సో పల్లవిలో ఏ వేరియేషన్ ప్లే చేస్తామో అదే ఈ ఫస్ట్ పార్ట్కి, అంటే పనికిరాని పాత్రని పారవేయకుమా పొంగి పొర్లు పాత్రగా నన్ను నింపుమా అనే లైన్ మొత్తానికి 2 సార్లు పాడుతున్నాం కదా, దాని మొత్తానికి మనం ఇదే వేరియేషన్ ఫస్ట్ వేరియేషన్ ప్లే చేస్తాం. ఈ విధంగా ఈ వేరియేషన్ ప్లే చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్ నుంచి మనము సెకండ్ పార్ట్కి జంప్ అవుతున్నాం కదా. సో ఈ ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని రెండింటిని కలపడానికి మనము ఒక లింక్ బిట్ని ప్లే చేస్తాం. సో ఆ లింక్ బిట్ ఏంటంటే తా తిరకిట్ తక్కననకేడు. సో తా తిరకిట్ తక్కననకేడు. సో ఇదే ఫ్రేజ్ని ఇదే స్టెప్ని మనము స్టార్ట్ చేయడానికి కూడా యూజ్ చేసాం. సో సేమ్ ఫ్రేజ్ని సేమ్ స్టెప్ని మనము ఇక్కడ ఒక లింకర్లా కూడా లింకింగ్ బిట్లా కూడా వాడుకుంటున్నాం. సో ఏంటది? తా తిరకిట్ తక్కననకేడు అనేది మనం ప్లే చేస్తామన్నమాట. సో ఈ విధంగా పొంగి పొర్లు పాత్రగా నన్ను నింపుమా అనే లైన్ ఎండ్ అవుతుంది. తర్వాత సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగుడుచుండా అనే లైన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎండ్ అవుతుంది, ఈ స్టార్ట్ అవుతుంది, రెండు కలపడానికి ఈ విధంగా లింక్ బిట్ ప్లే చేస్తామన్నమాట. ఈ విధంగా లింక్ బిట్ ప్లే చేసిన తర్వాత మనము సెకండ్ పార్ట్కి మనం షిఫ్ట్ అవుతున్నాం కదా పాటలో. సో సువార్తలోని పాత్రలని శ్రీయేసుని పొగుడుచుండా అనే ఆ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ పార్ట్ మొత్తానికి మనము దాద్రాలో సెకండ్ వేరియేషన్ ప్లే చేస్తామన్నమాట. సో ఆ సెకండ్ వేరియేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఈ పార్ట్ మొత్తానికి ఈ సెకండ్ వేరియేషన్ ప్లే చేసిన తర్వాత లాస్ట్లో తిహాయ్ ప్లే చేస్తున్నాం. సో ఆ తిహాయ్ ఏంటి? దాగైనా దాతిట్టు దాగైనా దాతిట్టు దా అని వస్తుంది మళ్ళీ. సో దాగైనా దాతిట్టు దాగైనా దాతిట్టు అనేది పల్లెలో కూడా మనం ప్లే చేస్తాము. సేమ్ తిహాయ్ని మనం ఇక్కడ ప్లే చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా చరణానికి సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం లాస్ట్లో తిహాయ్ ప్లే చేసిన తర్వాత మళ్ళీ మనం పాట పల్లవికి వెళ్తుంది కదా. సో పల్లవికి ఏ విధంగా ప్లే చేయాలో ఇందాక డిస్కస్ చేశాను. సో అదే ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తామన్నమాట. ఫస్ట్ చరణానికి ఏ విధంగా ప్లే చేస్తామో అదేవిధంగా సెకండ్ చరణానికి తర్వాత చరణాలు కూడా సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తామన్నమాట. సో అది సీక్వెన్స్. సో ఈ సెకండ్ వేరియేషన్ ప్లే చేస్తే ఏ విధంగా వస్తుంది? సో ఇది సెకండ్ వేరియేషన్ అన్నమాట. దీని నోట్స్ ఏంటంటే ఫస్ట్ లైన్ దా దా దిన్ దిన్ దా గే, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఫస్ట్ లైన్ దా దా దిన్ దిన్ దా గే. సో ఇది ఫస్ట్ లైన్. ఇప్పుడు సెకండ్ లైన్ ఏంటంటే దా ఎస్ తిన్ నా తే ట, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సెకండ్ లైన్ దా ఎస్ తిన్ నా తే ట. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లైన్ ఏ విధంగా ప్లే చేయాలనేది మనం చూద్దాం. చాలా ఈజీ కదా. దా దా దిన్ దిన్ దా గే. చూడండి దా దా దిన్ దిన్
మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దా దా దిన్ దిన్ దా గే. సో మీరు అబ్జర్వ్ చేస్తే దిన్ దిన్ అని ఉంది కదా. సో దిన్ దిన్ ప్లే చేసినప్పుడు మనము ఫస్ట్ దిన్ ఉంది కదా, అది యాక్చువల్గా ప్లే చేసేది ది మాట, చెప్పడం మాత్రం దిన్ అని చెప్తున్నాం. సో దిన్ 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 దిన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ప్లే చేసిన ఫస్ట్ లైన్ దా దా దిన్ దిన్ దా గే. చాలా ఈజీగా మనం ప్లే చేయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ లైన్ ప్లే చేద్దాం. దా ఎస్ తిన్ నా తే ట. సో దా తర్వాత గ్యాప్ ఉంది కదా, ఎస్ అనేది గ్యాప్ అని ఇందాక ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చూసాము. సో దా తిన్ నా తే ట. మళ్ళీ ప్లే చేసిన దా నా తే ట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది యాక్చువల్గా మనము రాసింది మాత్రం తిన్, కానీ ప్లే చేసేది మాత్రం తున్. సో సో ఈ విధంగా ఓపెన్ సౌండ్ అనేది ఒక నాదం ప్రొడ్యూస్ అయ్యే సౌండ్, ఓపెన్ సౌండ్, రెజనెన్స్ వచ్చే సౌండ్ మనం ప్లే చేసినాం. దీన్ని యాక్చువల్గా తున్ అంటారు, కానీ మనం చెప్పడం మాత్రం తిన్ అని చెప్తున్నాం, కానీ ప్లే చేసేది మాత్రం తున్ అన్నమాట. సో దా తున్ దా తే తే. సో కొంచెం టెంపో ఇంక్రీజ్ చేసి ప్లే చేస్తే సెకండ్ లైన్ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ ప్లే చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది మోడ్యులేషన్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో కొంచెం టెంపో ఇంక్రీజ్ చేసి ప్లే చేస్తే ఫస్ట్ లైన్ ఏ విధంగా వస్తుందంటే, సో చూసారు కదా లెఫ్ట్ హ్యాండ్ మోడ్యులేషన్ ఉంటుంది. సో ఆ లెఫ్ట్ హ్యాండ్ మీదే మొత్తం ఈ స్టెప్ మెలోడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్కి ఫస్ట్ దాదా ఉంది కదా, సో ఆ దాదా ప్లే చేసినప్పుడు మనం ముందుకు స్లైడ్ చేస్తున్నాం. సో సో చూసారా దాదా అని వస్తుంది. సో దాదా దిన్ దిన్ దాగే దాదా దిన్. సో దిన్ దిన్ ప్లే చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఆల్టర్నేట్ ప్లే చేస్తున్నాం. సో దాదా దిన్ దిన్ దాగే. మళ్ళీ ప్లే చేసిన దాదా దిన్ దాగే దాదా దిన్ దాగే. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆల్టర్నేట్ అనేది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో దాని గురించి డీటెయిల్గా చెప్పట్లేదు, ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం. సో ఈ విధంగా దాదా దిన్ దిన్ దాగే దా తిన్నా తిట్, దాదా దిన్ దిన్ దాగే దా తిన్నా తిట్, ఈ విధంగా చెప్పడానికి ఈ విధంగా వస్తుంది, నోట్తో రిసైడ్ చేయడానికి. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో దాదా దిన్ దిన్ దాగే దా తిన్నా తిట్, దాదా దిన్ దిన్ దాగే దా తిన్నా తిట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు సెకండ్ లైన్లో వేరియేషన్ అనేది లాస్ట్లో మనం యాడ్ చేయొచ్చమాట. సో ఏంటి ఆ వేరియేషన్ అంటే, దాదా దిన్ దిన్ దాగే దా తిన్నక తిరికిట్, దాదా దిన్ దిన్ దాగే దా తిన్నక తిరికిటే. సో లాస్ట్లో నక తిరికిట్ అని వస్తుంది. సో తిట్ట ప్లేస్లో నక తిరికిట్ అని వస్తుంది అనమాట. దాన్ని కూడా మనం యాడ్ చేయవచ్చు. సో నక తిరికిట్ అంటే ఏంటి, సో ఇది సెకండ్ లైన్ ప్లే చేస్తే యాడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి. దా తిన్నక తిరికిట్, దా తిన్నక తిరికిట్, దా నా క తి ర కి క. సో దా తిన్నక తిరికిట్. సో కంప్లీట్గా ప్లే చేస్తే సో ఈ విధంగా మనము కంప్లీట్గా ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు మనము యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి ప్లే చేస్తున్నాం, కానీ చెప్పడం ఇంకోటి ఎందుకు చెప్తున్నాం అంటే, మన ప్రొనౌన్సియేషన్కి ఈజీగా ఉండడానికి, కంఫర్ట్గా మనం పలకడానికి ఈ విధంగా మనము దిన్ దిన్ అనేది మనం ఫస్ట్ లైన్లో చూసాం, తిన్నా అనేది సెకండ్ లైన్లో చూసాం. ఇవి ఎక్సెప్షన్స్ అన్నమాట. ఎందుకు ఈ విధంగా యూజ్ చేస్తామంటే, మనం దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా రిలేట్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వవెల్స్ అని ఉంటాయి కదా, వవెల్స్ AEIOU. సో ఇవి వవెల్స్ కదా. సో ఈ వవెల్స్తో వచ్చిన వర్డ్స్కి ముందు మనము యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సపోజ్ జోసఫ్ ఏట్ యాన్ ఎగ్ అంటాం కదా. సో జోసఫ్ ఏట్ యాన్ ఎగ్. సో ఎగ్కి ముందు మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. సో యాన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, యాన్ బదులు ఏ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. సో జోసఫ్ ఏట్ ఏ ఎగ్ అని ఉంటుంది కదా. సో ఏ ఎగ్ అనేది పలకడానికి కొంచెం కష్టం అన్నమాట. ఎందుకంటే ఏ ఎగ్ అని మనం పలికినప్పుడు ఏ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనము సెపరేట్ చేయడానికి, డిఫరెన్షియేట్ చేయడానికి కష్టం అన్నమాట. సో అందుకే ఏ ప్లేస్లో మనము యాన్ యూజ్ చేస్తాం. యాన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, యాన్ అని మనం పలికినప్పుడు నాలిక అనేది పైన కొండ నాలికకి తగులుతుంది అన్నమాట. సో దీనివల్ల మనకి డిస్క్రీట్ పాయింట్స్ అనేది వస్తుందన్నమాట. సో యాన్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో దానివల్ల ఈ ఆర్టికల్స్ యూజ్ చేస్తామన్నమాట. సో సిమిలర్గా తబలాలో కూడా
దాదా ది దిన్ అన్నాం అనుకోండి, ది దిన్ అని చెప్పడం కంటే దిన్ దిన్ అని చెప్పడం ఈజీ మాట. ఎందుకంటే దిన్ అని పలికినప్పుడు మన నాలుక పైన టచ్ అవుతుంది. సో ఈ విధంగా కంఫర్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే తబలా కూడా, ఈ లాంగ్వేజ్ కూడా ఒక లాంగ్వేజ్ అనమాట. తబలా ప్లే చేసి కూడా మనం ఒక లాంగ్వేజ్ అని, సో ఈ విధంగా రిలేట్ చేసి చెప్తాం. సో ఈ విధంగా మనం సెకండ్ వేరియేషన్ ప్లే చేసిన తర్వాత లాస్ట్లో మనం తిహాయ్ ప్లే చేస్తాం. అని తిహాయ్ ప్లే చేస్తాం అన్నమాట. సో ఈ తిహాయ్ ఏంటంటే దా గే నా దా తే ట, దా గే నా దా తే ట. సో దాగేనా దా తిట్టే అనే ఫ్రేజ్ని మనం 2 సార్లు ప్లే చేసినాము. సో పల్లవిలో కూడా సేమ్ తిహాయ్ని యూజ్ చేసాం. సో మళ్ళీ చూడండి, దా గే నా దా తే ట, దా గే నా దా తే ట. సో కంప్లీట్గా ప్లే చేస్తే సో ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ మాడ్యులేషన్ వస్తుంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. దాగేనా దా తిట్ట, దాగేనా దా తిట్ట. సో ఈ విధంగా తిహాయ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దా తిట్ట తిట్ట నాన్న తిట్ట తిట్ట అని మళ్ళీ పల్లవి స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ విధంగా కంప్లీట్ లూప్ అనేది ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ చరణానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ప్లే చేద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. సో స్టార్టింగ్ సో ఈ విధంగా వస్తుంది. చాలా ఈజీగా మనం నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనం 3-4 ప్యాటర్న్లో ఉన్న సిమిలర్ సాంగ్స్ ఏంటని మనం ఒకసారి చూద్దాము. సో వాటికి కూడా మనము ఈ స్టెప్స్ని యూజ్ చేయొచ్చు. అంటే సాంగ్కి కొంచెం మాడిఫై అనేది మనం చేసుకోవాలి, కానీ ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. సో అలాంటి కొన్ని సాంగ్స్ ఏంటంటే మార్గము చూపుటికి నా తండ్రి ఇంటికి, ఆ సాంగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో మనం 3-4లో సాంగ్ ఉందనేది మనకి ఎలా అర్థమవుతుందంటే మీరు కౌంట్ చేసుకోవాలన్నమాట. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటి. ఈ విధంగా 1 2 3 అనే కౌంట్ వస్తుంది అన్నమాట 3-4 ప్యాటర్న్లో. సో మార్గము చూపుము ఇంటికి అనేది ఒక సాంగ్. ఇంకా మీరు చూస్తే యేసు చావందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనోచెను, ఆ సాంగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా చూస్తే అందాల తార హృదించే నాకే అంబరవి దిలో, ఆ సాంగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. సో 1 2 3 1 2 3 అనే బిట్ అనే టెంపో అనేది ఉంటుందన్నమాట 3-4 ప్యాటర్న్లో. సో ఇంకా జియోన్ సాంగ్స్లో కొన్ని సాంగ్స్ చూస్తే యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే యేసు నన్ను ప్రేమించితివి, ఆ సాంగ్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఇంకో సాంగ్ ఏంటంటే నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై, ఆ పాట కూడా యూజ్ అవుతుంది 3-4 ప్యాటర్న్. సిమిలర్ సాంగ్స్ మాట ఇవన్నీ. సో మీరు అబ్జర్వ్ చేయండి, టెంపో అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా కౌంట్ వస్తుంది 1 2 3 1 2 3 అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇంకో సాంగ్ ఏంటంటే జియోన్ సాంగ్స్లో నీ స్వరము వినిపించు ప్రభువా నీదా సుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా నీదా సుడాలకించు, నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్లు నీతో నీ
స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. సో ఈ సాంగ్స్ కూడా యూజ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, నాకు గుర్తొచ్చినవి నేను ఇప్పుడు చెప్పాను అనమాట. సో ఈ విధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో తబలాలో ఇంకో వేరియేషన్, ఇంకో ప్యాటర్న్ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాము పాసిబుల్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్. స్టే సేఫ్.